తన ఉనికి కోసమే వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో విధ్వంసానికి చిరునామాగా నిలిచిన జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయడం డ్రామాలేనని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని ఖచ్చితంగా కక్కిస్తామని ఆయన హెచ్చరించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 1,00,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దానిపై పూర్తిస్థాయి విచారణ తథ్యమని అంటున్న భరత్ కుమార్తో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాసులరెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అల్లకల్లోలంగా ఉందని చెప్పి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఇటు అసెంబ్లీలో రచ్చ చేశారు. దానికి తోడు నిన్న ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా భారీ స్థాయిలో ధర్నా చేసి ఇతర ఎంపీలు కూడా కలిపి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయని, అటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఏర్పడిన ప్రభుత్వంతో ఎంతోమంది ఆస్తులు కోల్పోయారని, ఎంతోమంది ప్రాణాలు పోయాయని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన కొనసాగించాలని చెప్పి ఇటు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ మన వద్ద ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి ఇటు అసెంబ్లీలో కానీ ఇటు ఢిల్లీలో కానీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, ఆ రోజులో నేను జిల్లా అధ్యక్షులుగా ఉన్నా. ఈ నెల్లూరు జిల్లాలో నా మీద నెల్లూరు టౌన్లో 10 కేసులు దాకా ఉన్నాయి. నేనే ఉదాహరణ. ప్రజల పక్షాన, ప్రజల కోసం పోరాడాం. ధర్నా చేస్తే కేసు పెట్టావు, మాట్లాడితే కేసు పెట్టావు, బయటకు వస్తే కేసు పెట్టావు. ఈ విధంగా 10 కేసులు నా మీదే పెట్టావు. ఇంకా సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కేసులు పెట్టావో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు దుర్మార్గం, దోపిడీ, దౌర్జన్యం తప్ప ఎక్కడైనా పరిపాలన చేశారా? మన ఉదాహరణ చూసుకుంటే కరోనా టైంలో వైజాగ్లో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగారు, తప్ప? దానికి అతను చనిపోయే విధంగా రాజకీయ హత్య కాదని అడుగుతా ఉన్నా. అనంతబాబు ఎమ్మెల్సీ వారి యొక్క డ్రైవర్ని, సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు పరామర్శించావా? ఆ ఫ్యామిలీని, సుధాకర్ ఫ్యామిలీని పరామర్శించావా? స్వయాన నీ బాబాయ్ వివేకానందరెడ్డి గారు మర్డర్ చేస్తే మీ వాళ్ళే అక్కా చెల్లెళ్ళు నీ చుట్టూ తిరిగారు. దేశంలో ఉన్నటువంటి అందరి దగ్గర తిరిగారు, అధికారులు తిరిగారు. లాస్ట్కి సిబిఐ వేస్తే సిబిఐ పక్కా చెప్పింది అవినాష్ రెడ్డి ముద్దాయని. నువ్వేం చేసావు? ఎంపీ టికెట్ ఇచ్చావు. నీ బాబాయిని చంపితే నువ్వు వాళ్ళని ఏమైనా బలకరించావా? ఆడేమైనా ధర్నా చేసావా ఢిల్లీలో? నువ్వు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉన్నావు. నీ బాబాయిని చంపింది ఎవరో చెప్పగలిగావా? సిగ్గుండాలి నీకు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా సిగ్గుండాల. ఈరోజు ఆ రోజు పరిస్థితి చూస్తే నువ్వు చేసినన్ని నేరాలు, ఘోరాలు, దుర్మార్గాలు, దోపిడీలు, ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, గ్రావిల్ దోపిడీ, వైన్ దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీ, దుర్మార్గం, కేసులు, దౌర్జన్యాలు, మర్డర్లు. ఈరోజు మీరు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వం మీద దుమ్ము చల్లడం అనేది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే ఈరోజు మీ వాళ్ళు వినుకొండలో ఒకరినొకరు చంపుకుంటే దాన్ని రాజకీయ హత్య అంటావా? 36 మంది చనిపోయారని చెప్తావా? అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం జరిగితే ఎక్కడ చనిపోయిన రాజశేఖర రెడ్డి ఖాతాలు వేసేవాళ్ళు పాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా చనిపోయినా కానీ ఈరోజు రాజకీయ హత్యలు అంటున్నారు. ఆయన మెంటల్గా ఎఫెక్ట్ అయ్యారు. అందువల్ల ఈరోజు రక్షణ కోసం పోయాడు ఆయన. జంతర్ మంతర్ దగ్గరకి రక్షణ కోసం పోయాడు. ఏ పార్టీతో పోతున్నావు ఒకసారి చెప్పాలి. ఆ రోజు చెప్తా ఉంటావు కదా, నువ్వు సింగల్గా వస్తుంది సింహం అని అనేక సార్లు సందర్భాల్లో చెప్పావు. ఈరోజు నీకు అందరూ అడుగుతూ ఉన్నారు, అయ్యా మా పార్టీలో కలిసి పనిచేద్దామని. ఏ పార్టీకి పోతున్నావు చెప్పు. నీ కేసులన్నీ కూడా, జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా ప్రభుత్వం కోర్టులు విచారించి త్వరగా ఆయనకు శిక్ష పడే విధంగా చూడాలని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈరోజు మనం చూసాం, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని 56 రోజులు జైల్లో పెట్టావు, ఏ ఆధారాలు లేవు. అదేవిధంగా మాజీ మంత్రులను పెట్టావు, భారతీయ జనతా పార్టీ నాయకులు పెట్టావు, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అనేక కేసులు పెట్టావు. మా సత్యకుమార్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన మీద దాడి చేయించావు అమరావతిలో. సిగ్గుండాలి నీకు.
ఆ రోజు లేదా నీకు పలకరింపు, ఈరోజు పలకరింపులను భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. అదేవిధంగా కావల్లో ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనేక మంది ఆయన వల్ల చనిపోయారు, అయ్యి రాజకీయ హత్యలు. అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు, అయ్యి రాజకీయ హత్యలు. దాదాపు 125 ఎకరాలు ఈరోజు రియల్ ఎస్టేట్ చేసి గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే అవి ఈరోజు వచ్చినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు ఆ అవినీతిని అంతా కూడా తీస్తూ ఉన్నారు. ఈరోజు కావల ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇలాంటి దోపిడీని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా నారాయణ గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, అభ్యర్థిస్తూ ఉన్నా, ఈ యొక్క దోపిడీ మీద మీరు కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద సరైనటువంటి కేసులు పెట్టాలి. నిన్న క్లారిటీగా ఇచ్చారు సీఎం గారు, వైన్ మీద 1,00,000 కోట్లు ఏ విధంగా మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగాల్సి ఉంటే మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈరోజు బడ్డీ కొట్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంది, కానీ నువ్వు మనీ ఎందుకు తీసుకున్నావు? 1,00,000 కోట్లు జరిగితే ఎన్ని వేల కోట్లు దానిలో అవినీతి జరిగిందో భారతీయ జనతా ఈరోజు సిఐడి ముఖ్యమంత్రి గారు స్వయానా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ మీద కూడా చేయాలి. దోపిడీ చేశారు, దుర్మార్గం చేశారు, అవన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఆయన జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వినుకొండ పోయా నువ్వు పరామర్శించడానికి, మర్డర్ జరిగిందని. నువ్వు ఎక్కడికన్నా పరామర్శించావా? నీ ప్యాలెస్లో నీ యొక్క పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు తప్ప చనిపోయిన వాళ్ళు కానీ వారి యొక్క ఫ్యామిలీని ఎక్కడన్నా పరామర్శించావా? నువ్వు వస్తే చెట్లు కొట్టేస్తారు, రోడ్లు బ్లాక్ చేస్తారు, చుట్టూ బ్యారికేడ్లు కట్టుకుంటావు, ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగించావు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి తెలియజేస్తున్నా. అయితే అసెంబ్లీలో తనకు అవమానం జరుగుతుందని, తనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తీవ్రంగా అవమానిస్తున్నారని చెప్పి నిన్న కాక మొన్న హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన ఏమంటారు? ఆయన అసెంబ్లీకే రావాలా, మొన్న వచ్చాడు నవ్వుతా, ఎక్కడ నవ్వాలో, ఎక్కడ ఆడవాలో, ఎక్కడ మాట్లాడాలో కూడా తెలియనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వచ్చావు, అసెంబ్లీలో ఉన్నావా, మాట్లాడేవా, నీకు ప్రతిపక్ష హోదా నువ్వు అడిగావు. ఇంతకుముందు నువ్వు అన్నావు, ఎంతమంది ఉన్నారు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అన్నావు. ఈరోజు ప్రజలు ఇచ్చారు నీకు, మధ్యలో కూర్చాడు ఏడన్నా పోయని, దాన్నన్నా కాపాడుకో. ఈరోజు కోర్టుకు పోయేటువంటి అర్హత లేదు, కోర్టు కూడా నీకు ఇవ్వదని భావిస్తూ ఉన్నావు. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇటు అసెంబ్లీలో చేసిన రచ్చరచ్చ కానీ, ఢిల్లీలో జంతర్ మంతర్ చేసిన ధర్నా విషయంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ స్పందించారు. జగన్మోహన్ రెడ్డికి కనీస అర్హత కూడా లేదు ఇలాంటి ధర్నా చేయడానికి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే దారుణమైన హత్యలు, దోపిడీలు, దొంగతనాలు దారుణాలు జరిగాయి. అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ ఇలా ధర్నా చేయడం విచిత్రంగా ఉందని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ అతనికి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా రావాలంటే కనీస సీట్లు లేవు కాబట్టి అతను ప్రతిపక్ష హోదా వచ్చే ఛాన్సే లేదంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా హేళన చేశావో ప్రజలు నీకు అంతకి గుణపాఠం చెప్పారండి, నిన్ను ఎక్కడో మధ్యలో కూర్చొని పెట్టారని చెప్పి భరత్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇటు అసెంబ్లీలో కానీ అటు ఢిల్లీలో కానీ ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి భరత్ కుమార్ యాదవ్ మనతో. కెమెరామెన్ సునీల్ రెడ్డితో శ్రీనివాసరెడ్డి, మెగా టీవీ, నెల్లూరు జిల్లా.